నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్రుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. 2026 మార్చ్ 2వ పక్షం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మార్చ్ 2026 గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ముందు ఇక్కడ ఈ మార్చికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సగం మాసం వరకు సనాతన ధర్మంలో మనం చెప్పుకున్నటువంటి మన పండగ, మన తొలి సంవత్సరాది ఏదైతే ఉందో, తొలి ఉగాది ఏదైతే ఉందో అక్కడి నుండి చెప్పుకోవాల్సినటువంటి పంచాంగం, అక్కడి నుండి వినవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది ఈ మార్చి మాసానికి వచ్చేసరికి ఒక 15 రోజుల వరకు దాదాపుగా 15, 16, 19వ తారీఖు ఉగాది వస్తుంది కాబట్టి అక్కడి వరకు విశ్వావసు నామ సంవత్సర ఫలితాల్లో ఉండి ఆ తర్వాత మనకి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇది కాస్త 2 అంటే కొత్త పాత 2 సంవత్సరాలను కలుపుతూ ఉన్నటువంటి మాసంగా మనం మార్చి మాసాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ మాసానికి కనుక గోచార ఫలితాలను తెలుసుకునేటప్పుడు అసలు గోచారంలో మనకు ఉండవలసినటువంటి గ్రహస్థితి ఈ మాసంలో మరి ఎలా ఉంది, ప్రారంభంలో ఎలా ఉంది, చివరిలో ఏదైనా మార్పు ఉందా అని కనుక చూసినట్టయితే ముందుగా ఇందులో మనకి కుంభరాశిలో మొన్నటి వరకు మనకు తెలుసు అధిక గ్రహాలు అక్కడ ఉన్నటువంటి సంగతి. 15 వరకు రవి అందులోనే ఉంటాడు, రాహు అక్కడే ఉన్నాడు, కుజుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇక మీనరాశిలోకి వస్తే మరి మీనరాశిలో మనకి శుక్రుడు, శని ఇద్దరు అక్కడ ఉంటారు. మనకి గ్రహాల తేడా కూడా మనకు కనిపిస్తుంది. శుక్రగ్రహానికి వచ్చేసరికి ఆయనకు ఉచ్చస్థానమైనటువంటి స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇక గురువు మిథునంలో ఉంటాడు. ఇది మనకు కనపడుతుంటే ఇక మరొక గ్రహం కేతు సింహరాశిలో ఉంటాడు. ఇది మనకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయని. చంద్రుడు ప్రారంభంలో అయితే మనకి కర్కాటకంలోనే ప్రారంభమవుతాడు. సరే, మరి ఈ రకంగా ఉన్నటువంటి గ్రహాలు ఇలా ఉన్నప్పుడు మరి ఒక్కొక్క అంటే 12 రాశుల వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది, ఈ గోచార ఫలితం వల్ల ఈ నెల రోజులు, ఈ మాసం అంతా కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పరిహారాలు ఏంటి, లేదా మనం ఉన్నటువంటి అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు మనం ఇంకా అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులేంటి, ఇలా మనం చూసుకోవడానికి. నిజంగా జాతకంలో చెప్పినట్టు జరుగుతుందా? అసలు జాతకాలు ఇంతమంది చెప్తున్నారు, మరి అందరి జీవితాలు చూస్తే బయట ఇలా ఉన్నాయి అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. నిజానికి జాతకం అంటే జాతకం మనకు తెలుసు కాబట్టి ఈ జాతకంలో జరిగినట్టు ఇలాగే జరుగుతుందని జన్మ జాతకం వల్ల కానీ మీరు గోచార రీత్యా కానీ నిజంగా చెప్పడం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు, అది నిజమైనటువంటిది కాదు. ఎందుకు అంటే మనకు గోచార ఫలితం ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోవడానికి ఓ సహాయం చేసేటువంటిది, ఆ కష్టాన్ని తప్పుకొని కొద్దిగా ముందుకు వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి ఒక చేయూతనిచ్చేటువంటి ఒక మార్గదర్శనం చేసేటువంటిదే. అలాగా జాతకం కూడా అంతే. మనం ముందు తెలుసుకోవడం ఎందుకు అంటే ఈ కష్టం రాబోతుంది కాబట్టి ఇలా ఉండకండి. ఆ కష్టం ఎందుకు వస్తుంది? నీ దురుస్తనం వల్ల రావచ్చు, లేదు కుజుడు ఉన్నాడు కాబట్టి నీ తొందరపాటుతనంలో రావచ్చు. ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాం కాబట్టి ఆ తొందరపాటును తగ్గించుకోవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడడం, ఈ విషయాల వల్ల ఉంటుంది. కాబట్టి జాతకం అనేది ప్రతి మాసం తెలుసుకోవాల్సిందే. గోచార రీత్యా ఎలాంటి మార్పులు ఉన్నాయి, మనం ఏం మార్పులు తర్వాత ఏ రకంగా ఏ దేవతానుగ్రహం కావాలి మనకు, ఏ గ్రహానుగ్రహం కావాలి అన్నది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అలా మరి ఈ మార్చి మాసంలో ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో నెమ్మదిగా చూద్దాం. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే సింహరాశి వాళ్ళకి చాలా గట్టి నమ్మకం ఒకటి ఉంటుంది. ఏదైనా సరే మేము సాధించగలుగుతాం, చేయగలుగుతాం అని. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి సంకల్పం మెయిన్గా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. రాచరికం, టీవీ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా చాలా వరకు కష్టాలు వస్తుంటాయి కానీ కష్టాలను తట్టుకోవడం కాదు, ఇది జరిగే పని కాదు అని ఉంటుంది. కానీ
ఇప్పుడు ఈ మార్చి మాసంలో చెప్పాల్సింది ఏంటంటే, మార్చి మాసం అని కాదు ఇప్పుడు నడుస్తున్న కాలం అంతా కూడా మీరు అర్ధాష్టమ శనిలో ఉన్నారు. ఈ అర్ధాష్టమ శనిలో ఉన్నాము అన్న సంగతిని గుర్తుపెట్టుకొని ఊరికే బాధపడమని కాదు. అర్ధాష్టమ శనిలో ఉన్నప్పటికి కూడా ఏం కాదు. కాస్త ఏముంటుందంటే మీకు బద్ధకం ఉంటుంది. బద్ధకం ఉంది కాబట్టి ఆ పని చేయలేము. ఏ పనన్నా సరే చేద్దాం అనుకుంటాం చేయలేము. చేయలేకపోవడం వల్ల మనకు రావాల్సినటువంటి లాభాలు రావు. మనం అనుకున్నటువంటి గొప్పనైనటువంటి ఫలితం ఏదైతే పొందాలనుకుంటున్నామో ఆ ఫలితం పొందలేము. అంతేకాకుండా ఈ బద్ధకం వల్ల చేయాల్సిన పని చేయకపోవడం వల్ల, అది ఆగిపోవడం వల్ల అనుకోని కోపం. ఈ కోపం వల్ల మనం మాట్లాడే తీరు మారుతుంది. ఈ మాట్లాడే తీరును కాస్త కఠినంగా మాట్లాడినప్పుడు ఒక ప్రాబ్లమ్. ఎట్లా? వ్యాపారంలో కానీ అంటే వ్యాపారం అనుకోండి పక్క వాళ్ళతో ఇదే గొడవలాగా అనిపిస్తుంది. మనం గబుక్కున ఏదో అనడం వల్ల. అక్కడ మనకు చెడుతుంది. అలా కాదు ఇంట్లోనే కదా! మా ఆవిడే కదా! లేకపోతే మా ఆయనే కదా! అనుకోని కూడా మనం మాట్లాడే తీరులో కఠినంగా ఉన్నా ఎందుకు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి మా వాళ్ళేలే అని వాళ్ళు అనుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఓ గొడవకు దారితీస్తుంది. గబుక్కున మాట జారడం వల్ల మన పక్కింటి, ఎదురింటి వాళ్ళతో కూడా కొన్ని ఇబ్బందులొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ రాకుండా అట్లాగే ఉద్యోగాల్లో ఇప్పుడు నిజం చెప్పాలంటే మంచి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. 10వ స్థానాన్ని చూస్తే గనక. మంచి అవకాశం ఉంది. కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడే తీరు ముఖ్యంగా సమయపాలన. అంటే ఆలస్యం, బద్ధకం వీటిని వదిలేసి కాస్త మాట్లాడే తీరులో కొద్దిగా అంటే నాకన్నీ వచ్చు కదా! అని కొద్దిగా గాంభీర్యతతో మనం మాట్లాడే పద్ధతి మార్చకుండా, మనం ఒబీడియన్స్ అనేది ఉంటుంది కదా! అది చాలా ఎక్కువగా ఉన్నట్టయితే నిజంగా పట్టిందల్లా బంగారం అవుతుంది సింహరాశి వారికి. అర్ధాష్టమ శనిలో ఉన్నప్పటికి కూడా. కానీ మనం చేయాల్సింది ముఖ్యంగా బద్ధకాన్ని వదిలి పక్కన పెట్టాలి. ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. మర్యాదగా మాట్లాడాలి. కొన్నిసార్లు నా వాళ్ళే కదా అని స్నేహితులతో గానీ, ఇంట్లో వాళ్ళతో గానీ, నీ కార్యాలయంలో గానీ, నీ వ్యాపారం దగ్గర గానీ, అతి చనువుతో మాట్లాడిన మాటలు కూడా కొంత కోపాన్ని, శత్రుత్వాన్ని తెచ్చే విధంగా ఉంటాయి గాబట్టి, ఈ మాసమంతా కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ మాసం అసలు అర్ధాష్టమ శని ఉన్నంత వరకు కూడా అలాంటి మా స్థితిలో ఉన్నట్టయితే మీ విజయాన్ని ఎవ్వరు వెనక్కి తీసుకురాలేరు. దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. ఇదండి ఈ మాస ఫలితం. ఇలా ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం కదా! అంటే ఇది గ్రహాల యొక్క తత్వం ఒక్కటే కాదు. మనకు కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి అంతకుముందే ఉన్నటువంటి గ్రహాల ఉపస్థితి వల్ల కావచ్చు, లేకపోతే జరుగుతున్న దశ, అంతర్దశల మూలంగా కూడా కావచ్చు. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అలాగ మాకు జరగలేదండి. లేదు అలాకంటే బాగా జరిగిందండి. లేదు అలా చెప్పారు గానీ ఇలా జరిగిందండి అనే మాటలు వింటుంటాం కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా మనకు జన్మజాతకంలో మనకు నడుస్తున్నటువంటి మంచి యోగించే గ్రహాలు మనకు అనుకూలంగా ఉండేవి ఉండవచ్చు. లేదా నడుస్తున్నటువంటి దశ, అంతర్దశలు చాలా బాగా ప్రభావితం చేసేటువంటివిగా ఉండొచ్చు. కానీ అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి గ్రహాల యొక్క యుతుల వల్ల గానీ, గ్రహాల యొక్క దృష్టుల వల్ల గానీ కొన్ని మార్పులైతే తప్పకుండా జరుగుతాయి. ఈ మార్పులు జరిగినప్పుడు మనకు అంతా ఉన్నా కాస్త పట్టించుకున్నప్పుడు తెలియకపోవచ్చేమో కానీ, మన భవిష్యత్తుకు పునాది వేసేటువంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏం చేయాలి? అంటే ఏమీ లేదండి. అసలు మనకు శాస్త్ర ప్రకారంగా కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఎప్పుడూ కూడా దేవతానుగ్రహం పొందాలి అంటే ఇష్టదేవత ఆర్ లేదు అంటే కులదేవత. ఈ మీ ఇష్టదేవతను గాని, కులదేవతను గాని ఆరాధించేటువంటి పద్ధతి ఉంటుంది. ఆరాధించే పద్ధతి అంటే ప్రతినిత్యం మనం ప్రతినిత్యం కొంతమందైతే ప్రతి క్షణం కూడా నామస్మరణ చేయడం అనేటువంటిది ఉంటుంది. అది చాలా శుభం. ఎలాంటి అవాంతరాలున్నా, ఎలాంటి కష్టాలున్నా అవి చక్కగా విడిపోతూనే ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు సరే మన పనులు ఒత్తిళ్ళ వల్ల గాని, సమయానుకూలంగా మనం చేయడం ఏదో పొద్దుపం పెడతాం, వెళ్ళిపోతాం అన్నప్పుడు కులదేవతను, ఇష్టదేవతను ఆరాధించేటువంటి విషయంలో చాలా వరకు పెద్దలు చెప్పినటువంటి మాట అందరికీ సమ్మతమైనటువంటి మాట ఏంటంటే, మనం ఇష్టదేవత ఆరాధన గాని, కులదేవత ఆరాధన గాని మనకు సనాతన ధర్మంలో చెప్పినట్టుగా ఒక 3 నెలలకొకసారి మనం ఆరాధన చేయడం. అంటే ఆరాధన చేయడం అంటే ఇంట్లో ప్రత్యేక పూజ చేయడం. మనం నలుగురిని పిలుసుకొని లేదు ఒక హోమము ఇలాంటివి ఏదైనా సరే మనం లేదు ఆ పేరు మీద దానం, ధర్మం చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. ఇది గనక చేసినట్టయితే ఎంత క్లిష్టతరమైనటువంటి, కష్టతరమైనటువంటి గ్రహ సంచారం ఉన్నప్పటికి కూడా ఏ కష్టం కలగకుండా ఉంటుంది. ఇక ఈ నెలకు కనుక మనం ఆలోచించినట్టయితే, ఈ నెలలో ప్రత్యేకించి మనము ఆహ్, పూజించవలసినటువంటిది, ఆరాధించవలసింది ఎవరిది అంటే, ఇది వసంత ఋతువు వస్తుంది. చైత్ర మాసంలో వచ్చేటువంటి రాబోయేటువంటి చైత్ర నవరాత్రులు వస్తున్నాయి గనక ఆ విష్ణుమూర్తి ఆరాధన లేకపోతే ప్రత్యేకించి రామనామము, రామనామ జపం. ఉట్టి శ్రీరామ రామ రామేతి అని అనుకుంటే చాలు. ఏ కష్టం ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా
మనం ముఖ్యంగా ముఖ్యమైన పనులు ఏవైనా చేయాలి అనుకుని వాటిని ప్రారంభించాలి, నాకు బాలేదు అనుకున్న వారు ఎవరైనా సరే మీరు ఆపదామపహర్తారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యో అని దండం పెట్టుకొని ప్రారంభం చేయండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటాయి. అందరూ ఆనందంగా ఈ నెలను కూడా మనం గడపొచ్చు అని చెప్పొచ్చండి. నమస్తే.